హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండి వెంటారు. ఫ్రెండ్స్, మనము కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. వాళ్ళ రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా ఏమైనా చేంజెస్ రాబోతుందా ఒకసారి చెక్ చేద్దామండి. ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి అయితే చూడండి ఫ్రెండ్స్. కొంతమంది మాత్రమే రాసుల పరంగా చేయండి అక్క అనేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టడం వలన చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ మాత్రం చేయండి ప్లీజ్, ఓకే, మర్చిపోవద్దు. సెప్టెంబర్ మంత్ కర్కాటక రాశి వారికి హెల్త్ ఎలా ఉంటుంది? మీ ఫ్యామిలీ లైఫ్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లీజ్, మీ మదర్ హెల్త్, లవర్ ఆర్ కిడ్ ప్లీజ్, మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇల్లా అండ్ ఫాదర్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు. సెప్టెంబర్ మంత్లో మీ హెల్త్ ఎలా ఉంటుంది? కొంతమందికి లాస్ట్ మంత్లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం మీద వచ్చి ఉన్నాయండి. కర్కాటక రాశి వారికి ఈ మంత్లో మీకు నయం అయిపోతుంది అనమాట, హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది? చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటూ ఉంటారు, అందరు రిలేటివ్స్తో చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లీజ్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారండి. వాళ్ళ చుట్టూ ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారు, దానివలన వాళ్ళు మానసిక అశాంతితో ఉంటారనమాట, చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళ చుట్టుపక్కల ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారండి. మదర్ హెల్త్, మీ మదర్ హెల్త్ చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో కూడా అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట ఈ మంత్లో మీ మదర్. అండ్ మీ లవర్ అండ్ కిడ్ ప్లేస్ ఇలా ఉంది. మీ లవర్కి తన కెరీర్ మీదే దృష్టి ఉంటుందండి, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మీ కిడ్స్ కూడా వాళ్ళ వర్క్లో వాళ్ళు చాలా బిజీ ఉంటారండి. అండ్ మీ డే టు డే లైఫ్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటారండి మీరు. మీ లైఫ్ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఉంటారండి, మీకు తన ప్రేమంతా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ మదర్ ఇల్లా ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారండి, ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ ఫాదర్ ప్లేస్, మీ ఫాదర్ తీర్థయాత్రలకు వెళ్ళడం, గెట్ టుగెదర్ పార్టీస్ అలా ఉంటాయి కదా, అలా చేస్తూ ఉంటారనమాట ఈ మంత్లో. ఎక్కువగా పూజలు చేయడం కానీ తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారండి మీ ఫాదర్. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీకు ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారండి. ఒక ప్రమోషన్ రావాలని కావచ్చు, లేదా శాలరీ ఇంక్రీజ్ కావాలని కావచ్చు, మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీ లాభాలు ఖర్చులు, మీకు చాలా బాగా లాభాలు అయితే వస్తూ ఉంటాయండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉండబోతుందో చూద్దామండి. మేజర్ అఖండం నుంచి తీసుకుందాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉండబోతుంది? ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. ఫస్ట్ 10 days ఎలా ఉండబోతున్నారు? ఏదో ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారండి. కొంతమందికి మీ రిలేషన్షిప్ లాస్ట్ స్టేజ్ కూడా వచ్చేసి ఉంటుందండి.
అయిపోయిన హస్బెండ్ చూస్తూ ఉంటే కూడా మీరు డివోర్స్ తీసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇంకా ఈ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. మీలో చాలా గాఢమైన మార్పు కూడా జరుగుతూ ఉందండి. అండ్ కొంతమందికి మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ కూడా అవుతుందండి. ఏదో ఒక విషయంగా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఫస్ట్ 10 days లాస్ట్లో మీకు గుడ్ న్యూస్ వస్తుందండి. మీరు ఏ గుడ్ న్యూస్ అయితే వినాలి అనుకుంటున్నారో ఆ గుడ్ న్యూస్ మీకు వస్తుందన్నమాట. అండ్ సెకండ్ 10 days మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారండి. అండ్ మీకు పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. ఏదో ఒక విషయంగా బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు. అండ్ థర్డ్ 10 days స్ట్రెంత్ అవుతూ ఉంటారు. థర్డ్ 10 daysలో మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి, దాంతో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు. మీ చుట్టుపక్కల వారితో కావచ్చు, లేదా మీ పర్సన్తో కూడా కావచ్చండి. థర్డ్ 10 days లాస్ట్లో మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. ఈ పర్సన్ మీకు గొప్ప లవర్ ఆర్ ఫ్రెండ్ కూడా కావచ్చండి. తను కెరియర్ పరంగా హెల్ప్ చేయడానికి కూడా రావచ్చు, లేదా రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చండి. మీ పర్సనే మీ లైఫ్లోకి రావచ్చు థర్డ్ 10 daysలో. ఓకే, ఇప్పుడు మనము ఒరాకిల్ డేక్లో మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ మంత్లో చెక్ చేద్దామండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారండి. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట. మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీకు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారండి, అటా ఇటా అన్నట్టు డైలమాలో ఉన్నారు మీరు. సెప్టెంబర్ మంత్లో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. బాయ్ బాయ్.